గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఈరోజు మార్నింగ్ అంటే 8:30 అప్రాక్సిమేట్లీ సంగారెడ్డి టువర్డ్స్ బీవీఆర్ఐటి కాలేజ్ వచ్చే దారిలో ఆన్ ది వేలో యాక్సిడెంట్ అయింది. డైరెక్ట్ అపోజిట్ డైరెక్షన్లో 2 బస్సెస్ యాక్సిడెంట్స్ అయినాయి. అంటే మెయిన్ రీజన్ వచ్చేసి అక్కడ ఒక డ్రైవర్ ఆన్ ది స్పాట్లో చనిపోయిండు. మిగతా స్టూడెంట్స్కి ఇంజురీస్ అయినాయి. అంటే ఇంజురీస్ అంటే బాగానే అయినాయి వాళ్ళకి. ఏంటంటే స్టూడెంట్స్ బీటెక్ స్టూడెంట్స్ అంటే క్లాసిక్ గార్డెన్ దగ్గర ఇన్సిడెంట్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒక డ్రైవర్ చనిపోయాడని చెప్తున్నారు. మిగతా అతను ఏంటంటే సీరియస్గా ఉన్నాడని చెప్తున్నారు. అది ఆటోని ఓవర్టేక్ చేయబోయి అంటే తప్పించబోయి ఐ థింక్ యాక్సిడెంట్ అయింది, తెలియదు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏంటంటే ఓపెన్గా చెప్తున్నాను, ఇప్పుడు ప్రజెంట్గా డ్రైవింగ్ ఫీల్డ్ అనేది ఎంత వల్గర్గా వరెస్ట్గా అయిపోయిందంటే కచ్చపక్క డ్రైవర్లు కూడా వచ్చేస్తున్నారు. ఏదో కాలేజ్ లైఫ్, పిల్లలు ఉంటారు, ఏదో తోపు లైఫ్ అన్నట్టుగా స్పీడ్గా వెళ్ళి డ్రైవింగ్ చేయడం వల్ల వాళ్ళ కంట్రోల్ అనేది అన్కంట్రోల్ అయిపోతుంది. ప్రజెంట్ దీనికి రెస్పాన్సిబుల్ ఎవరు అంటే కంట్రోల్ తప్పడం వల్ల, అంటే పర్ఫెక్ట్గా మెంటలీ టెన్షన్లో ఉండడం వల్ల ఈ సిచ్యువేషన్ని ఫేస్ చేయడం. సో ఇంత అవసరమా? ఇంత న్యూసెన్స్ లైఫ్ని చేత కాకుండా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, తర్వాత ఎవరు పట్టించుకోడరా బాబు. మీ బస్సు అంటే కాలేజ్ యాజమాన్యం కూడా ఏం సపోర్ట్ చేయదు. ప్రాణాన్ని ప్రాణంగా ప్రేమించే వెహికల్, సర్వస్వం అనుకున్న స్టూడెంట్స్, డ్యూటీని శాశ్వతం అనుకున్న ఒక డ్రైవర్ ఇలా ఇరుక్కుపోయిన పరిస్థితి, అసలు బయటికి రాలేని పరిస్థితి, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్. అంటే కావాలని ఎవడు తప్పు చేయడు, కావాలని ఎవడు ప్రాబ్లమ్ని కొని తెచ్చుకోడు. అన్ఎక్స్పెక్టెడ్గా సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. దాని నుంచి బయటికి రావడానికి ఇంత టైం పడుతుందంటే లైఫ్లో గోల్ అచీవ్మెంట్ అంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ. అంటే ఎవరి దగ్గర డ్యూటీ చేస్తుండో వాళ్ళ బాధ్యత. ఆమె ఒక డ్రైవర్ కేర్ తీసుకోవడం, రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం, వాళ్ళ యొక్క సేఫ్ సెక్యూర్. మీకున్న బస్సు ఓనర్ డ్రైవర్ కూడా ఏం చెయ్యడు, మీకున్న ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా ఏం సహాయం చేయరు. సో అలాంటప్పుడు కొద్దిగా చూసి డ్రైవింగ్ చేయండి. మనకు అవసరం ఉంది, మన ఫ్యామిలీ, మన రెస్పాన్సిబిలిటీస్ కాబట్టి మనమే జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా డ్రైవర్ చనిపోయాడు, అతనికి రెస్పాన్స్ ఎవరు? ఫ్యామిలీ కేర్ ఎవరు తీసుకుంటారు? ఇన్సూరెన్స్ ఉందా? అతనికి లైఫ్ పాలసీ ఉందా? అంటే అంతా మనం ఓనర్స్కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి టైంకి శాలరీస్ ఇవ్వరు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే జస్ట్ ట్రిప్పులు కొట్టడం, వాళ్ళకు ఫుల్ కడుపు ఉబ్బిపోయినా కానీ అంతా సంపాదించి పెట్టాలి. అరే నాయన, ఒక డ్రైవర్ అన్నప్పుడు మనకి ఎంత ఉంటుంది. అరే నేను ఓపెన్గా చెప్తున్నాను ఏంటంటే బస్లో కూర్చున్న స్టూడెంట్స్, ఫ్యాకల్టీ, లెక్చరర్స్ అంటే డ్రైవ్ చేసే టైంలో అతని మూమెంట్ ఎలా ఉంది, అంటే డ్రైవ్ ఎంత కేర్గా చేస్తున్నాడు, ర్యాష్గా డ్రైవింగ్ చేస్తున్నాడు, ఇవన్నీ అబ్జర్వేషన్ చేయాలి కదా బాస్. మీరు బస్లో కూర్చొని గర్ల్స్ బాయ్స్ అది చాటింగ్ చేసుకుంటా, లవర్స్ ఫ్రెండ్స్ అదంతా ఎందుకు? అరే బాయ్, పర్సనల్ ఏంది పర్సనల్ లైఫ్? డ్రైవర్ ఇచ్చినోడు అంటే మీకు స్టూడెంట్స్కి డ్రైవర్ ఇచ్చిందంటే, ఎంప్లాయీస్కి డ్రైవర్ ఇచ్చిందంటే, ఫ్యాకల్టీకి డ్రైవర్ ఇచ్చిందంటే, కంపెనీకి డ్రైవర్ ఇచ్చిందంటే, దేవుడు వాళ్ళకి ఇచ్చిన వరం మంచి డ్రైవర్ అంటే వాడిని కేర్ చేసుకోవడం, వాని బాధ్యత. మీరు వాని యొక్క హెల్త్, వాని యొక్క కండిషన్, వాని యొక్క లైఫ్ సెక్యూరిటీ మీరు చూసుకోవాలి. ఎందుకంటే అతనికి ఈఎస్ఐ, పిఎఫ్ ఉండదు, ఇంక్రిమెంట్ ఉండదు, టైంకి శాలరీ ఉండదు. ఆ బొంగు శాలరీ కూడా ఇచ్చేది 15-16 అది కూడా టైంకి రాదు. ఖర్చులు ఉంటాయి 25-30 వాడు పీకి ఇచ్చేది 15-16 అలా. అంత టెన్షన్ స్ట్రగుల్ ఉంటుంది. ఆ టైంలో వాడు ఏం చేస్తాడో వానికే తెలియదు. అలాంటప్పుడు డ్రైవర్ మీకు ఇచ్చిండు ఎవడు? దేవుడు ఇచ్చిండంటే ఒక పెద్ద వరం. మంచి డ్రైవర్ని సెక్యూరిటీ సేఫ్, వాని బాధ్యత చూసుకోవడం, పిల్లలది, ఫ్యాకల్టీది, కంపెనీ చేసి ఎంప్లాయీ ఇంటికి వెళ్తుండంటే సేఫ్గా డ్రైవర్ కారణం వల్ల, వాళ్ళ పిల్లలతో ఉండడంటే ఖాళీ డ్రైవర్ వల్ల. అరే డ్రైవర్ అనేది ఒక 24 hours స్ట్రగుల్ చేసి చుక్కలు కనిపించినా కానీ సేఫ్గా ఇంటికి హ్యాండ్ ఓవర్ చేస్తాడు ఆ ఫ్యామిలీ. అలాంటి డ్రైవర్ పాలన కోల్పోయినట్టు ఎవరి రీజన్? గవర్నమెంటా, కాలేజా, ఓనరా, పిల్లలా? మీరే ఆలోచించండి. ఒక డ్రైవర్ వల్ల లైఫ్ యాక్సిడెంట్ అయిపోయిందంటే ఇలాంటి వాళ్ళు చాలామంది చనిపోతున్నారు. ఈఎస్ఐ, పిఎఫ్, ఇన్సూరెన్స్ ఏమి ఉండదు. అలాంటి వాళ్ళకు స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు వాళ్ళకి హ్యాపీ ఉండాలి. అరే డ్రైవర్ అంటే ఒక దేవుడిచ్చిన వరం అని కాదా, దేవుడిచ్చిన భారం. ఎవరికి? పిల్లలకి కేర్గా చూసుకోవడం. సో